రైట్. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో సుమారు 20 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిలో అగ్రికల్చర్, హార్టికల్చర్లో ఎంఎస్సీ, పిహెచ్డీ చేస్తున్న 8 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. తమను వెంటనే స్వస్థలాలకు చేర్చాలని సోషల్ మీడియా వేదికగా ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను విద్యార్థులు కోరుతున్నారు. హైయర్ అథారిటీస్ అందరికీ నమస్కారం. నా పేరు పెంకేలియా. నేను ప్రెసెంట్ జమ్మూ కాశ్మీర్ లోని షేర్ కాశ్మీర్ యూనివర్సిటీలో చదువుతున్నాను. సో ఇక్కడ వార్ జోన్ ఉండడం వల్ల దాదాపు మమ్మల్ని అందరినీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి జమ్మూ వరకు. గవర్నమెంటే మమ్మల్ని ఇక్కడ నుంచి జమ్మూ వరకు బస్సులో తీసుకెళ్తున్నారు. మాతో పాటు హైయర్ అథారిటీస్ కూడా వస్తున్నారు. సో జమ్మూ నుంచి మాకు రిటర్న్ అవ్వడానికి ట్రైన్స్ అయితే ఏమీ అవైలబుల్ గా లేవు. దయచేసి మీరు మా కోసం చర్య తీసుకుని ముందుగా మాకు జమ్మూలో టికెట్స్ బుక్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము గవర్నమెంట్ ని. దయచేసి మేము దాదాపు ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నాము. మీరు మా పైన దయ ఉంచి ఫాస్ట్ గా మమ్మల్ని ఇక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయండి. ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా టికెట్స్ బుక్ చేయాలని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. తర్వాత తగు జాగ్రత్తలతో మమ్మల్ని ఇంటికి పంపించాలని చెప్పి మిమ్మల్ని మనవి చేసుకుంటాం. హైయర్ అథారిటీస్ అందరికీ నమస్కారం. నా పేరు పెంకేలియా. నేను ప్రెసెంట్ జమ్మూ కాశ్మీర్ లోని షేర్ కాశ్మీర్ యూనివర్సిటీలో చదువుతున్నాను. సో ఇక్కడ వార్ జోన్ ఉండడం వల్ల దాదాపు మమ్మల్ని అందరినీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి జమ్మూ వరకు. గవర్నమెంటే మమ్మల్ని ఇక్కడ నుంచి జమ్మూ వరకు బస్సులో తీసుకెళ్తున్నారు. మాతో పాటు హైయర్ అథారిటీస్ కూడా వస్తున్నారు. సో జమ్మూ నుంచి మాకు రిటర్న్ అవ్వడానికి ట్రైన్స్ అయితే ఏమీ అవైలబుల్ గా లేవు. దయచేసి మీరు మా కోసం చర్య తీసుకుని ముందుగా మాకు జమ్మూలో టికెట్స్ బుక్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము గవర్నమెంట్ ని. దయచేసి మేము దాదాపు ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నాము. మీరు మా పైన దయ ఉంచి ఫాస్ట్ గా మమ్మల్ని ఇక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయండి. ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా టికెట్స్ బుక్ చేయాలని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. తర్వాత తగు జాగ్రత్తలతో మమ్మల్ని ఇంటికి పంపించాలని చెప్పి మిమ్మల్ని మనవి చేసుకుంటాం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో సుమారు 20 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరిలో అగ్రికల్చర్, హార్టికల్చర్లో ఎంఎస్సీ, పిహెచ్డీ చేస్తున్న 8 మంది తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు. తమను వెంటనే స్వస్థలాలకు చేర్చాలని సోషల్ మీడియా వేదికగా ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను విద్యార్థులు కోరుతున్నారు.